అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. ఈరోజు మీరు చక్కగా మీ యొక్క మెడలో 2 గడ్డంకు కాయలను ఒక దారంలో చుట్టి మెడలో ధరించడం ద్వారా మీకు ఇలాంటి హాని అనేది దరిచేరదు. అంతా కూడా పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. నెగిటివిటీ మీ నుండి తొలగించబడుతుంది. అంతా శుభప్రదంగా ఉంటుంది. అన్ని పనులను కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ఇంటిని మెరుగుపరచడానికి ఒక ప్రణాళిక ఉంటే అది వాస్తు నుండి సానుకూల ఫలితాలను పొందబోతుంది. విద్యార్థుల అధ్యయనాలలో సరైన శ్రద్ధగా ఉంటారు. కొంతమంది మీ యొక్క ధైర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ కార్యకలాపాలను రహస్యంగా ఉంచటమే మంచిది. ఇతరుల జోక్యం మీ పనుల్లో అసలు మీరు ఈరోజు సహించకూడదు. ఈరోజు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య పరస్పర చర్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారాలకు వివాహం కోసము కుటుంబ ఆమోదము కారణంగా మనసులో ఉత్సాహం మరియు ఆనందం పెరుగుతాయి. సంతోషం అనిపించడం వల్ల ప్రతిదానికి సంబంధించినటువంటి విషయాలు జరిగిపోతాయి. సానుకూల శక్తిని కొనసాగించడంలో మీరు విజయవంతులు అవుతారు. ప్రజల ఆలోచనలు మరియు వారి అభిప్రాయాలు మీ స్వభావాన్ని ప్రభావితం చేయనీయకుండా ఉండాలి. మీరు కుటుంబ సభ్యులతోటి మానసిక స్వభావంతో సంబంధం కలిగి ఉండటం సాధ్యమవుతుంది. పనికి సంబంధించినటువంటి విషయాలు జరుగుతాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి లక్ష్యాలు సాధించటం మీకు సాధ్యమవుతుంది. సాధ్యమైనంత వరకు సానుకూల సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మరియు ఆరోగ్య విషయంలో చర్మ సంబంధిత అసౌకర్యము తొలగించడానికి వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరము. ఈరోజు మీరు అదృష్టం ఈరోజు మీకు పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు వివాదాస్పద విషయాలలో విజయవంతులు అవుతారు. కొత్త వ్యక్తిని కలుస్తారు. మరి నిర్ణయాలు సరైనవని రుజువు అవుతాయి. పని అధికంగా ఉంటుంది. మద్దతు కూడా సాధించబడుతుంది. కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త వాహనం కొనే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అకస్మాత్తుగా ప్రయాణాలు కూడా జరుగుతాయి. ఈరోజు లక్కీ సంఖ్య 66 మరియు లక్కీ కలర్ అయితే మెజెంటా. పరిహారంలో వినాయకుని పూజలు సమర్పించాల్సి ఉంటుంది. మరియు వినాయకునికి నైవేద్యంలో మిఠాయిలను పంచిపెట్టి మిఠాయిలను సమర్పించి ఆ మిఠాయిలను చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.